ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం అందరికీ. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయము విభూతి యోగంలో 38వ శ్లోకం నుంచి చదువుదాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతపా ఏష తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోऽధ్యాయః. అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ.
నిన్న 10వ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ తన యొక్క విభూతులన్నింటినీ కూడా వర్ణించిన తర్వాత చివరిగా చెప్పినటువంటివి ఒక 4 చెప్పారు. దమయతాం, దండించేటటువంటి వాళ్ళల్లో ఆ దండించేటటువంటి లక్షణం, ఆ దండన లక్షణం ఏదైతే ఉందో అది నేను అన్నారు. నీతిరశ్మి జిగీషతాం, విజయం సాధించేటటువంటి వాళ్ళల్లో ధార్మికమైనటువంటి మార్గంలో, న్యాయబద్ధమైనటువంటి మార్గంలో, చట్టబద్ధమైనటువంటి మార్గంలో, నీతి మార్గంలో విజయం సాధించడం ఏదైతే ఉందో ఆ విజయాన్ని, అటువంటి విజయము, అటువంటి నీతిని నేను అన్నారు. మౌనం చైవాస్మి గుహ్యానం, రహస్యాలన్నిటిలోకెల్లా ఉత్తమమైనటువంటి రహస్యం ఏంటంటే మౌనంగా ఉండటం. అదే ఏదో అంటారు కదా, పూర్వకాలం ఒక సామెత ఉండేది, ఊరుకున్నంత ఉత్తమము బోడిగున్నంత సుఖము లేదంటారు అనమాట. కాబట్టి సైలెంట్గా ఉండటం, నోరు అదుపులో పెట్టుకుని ఉండడం, ఏదో నోరు దాటితే ఊరు దాటుతుంది, కోట దాటుతుంది, ఏవో సామెతలు ఉన్నాయి. అదే మనం అనవసరంగా మాట్లాడుతుంటాం, అక్కర్లేనివి మాట్లాడుతుంటాం. ఏమన్నా అంటే ఫ్లోలో వచ్చేసిందండి అంటాం. ఈ ఫ్లోలో వచ్చేస్తుంది కాబట్టే మౌనంగా ఉండరా అన్నారు. ఒక ఆయన, ఒక అతను చిన్మయ మిషన్లో ఉండేవాడు, అతని పేరు మర్చిపోయాను, మా తెలిసిన వాడే, చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. వాడు వాళ్ళ అక్కగారు లంకా అన్నపూర్ణశ్రీ గారని మన అదేది చేవేళ్ళ కోర్టు జడ్జి గారు, ఆవిడ కూడా నాకు కొంచెం సీనియరు, 1 సంవత్సరం. నా బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట మేమంతా. వాళ్ళ తమ్ముడు నాలాగే బ్రహ్మచారి కోర్స్ చేశాడు, నా బ్యాచ్లోనే చేశాడు, కాకపోతే బాంబేలో చేశాడు అనమాట. చేసిన తర్వాత వాడు చిన్మయ మిషన్లో చాలా కాలం వర్క్ చేసిన తర్వాత మొత్తానికి ఇదేది మన అమృతానందమయి మా ఉంది కదా మన కేరళలో, వాళ్ళ ఆర్గనైజేషన్లో చేరాడు. అక్కడికి వెళ్ళి చేరాడు అనమాట. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ హైదరాబాదులో అతనికి పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక స్కూల్ ఉంది వాళ్ళకి. ఆ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఆల్రెడీ ఇంకొక బ్రహ్మచారి అక్కడ ముందు నుంచి ఉండి చూసుకుంటున్నాడు కూడా. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఏదో గొడవ వచ్చింది, ఏదో పోట్లాడుకున్నారు, అరుచుకున్నారు, ఏదో జరిగింది. జరిగిన తర్వాత వీడు సడన్గా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బదరీకి వెళ్ళిపోయాడు. బదరీకి వెళ్ళిపోయి, ఎక్కడున్నావురా అంటే బదరీలో ఉన్నా అన్నాడు. ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్నారు. అంటే నేను 2 నెలల దాకా మౌనంలో ఉంటాను. బదరీలో 2 నెలల పాటు మౌనం. వాళ్ళ అక్కని అడిగా, ఏమ్మా ఎక్కడున్నాడమ్మా మనవాడు అని అడిగితే ఆవిడ చెప్పింది అనమాట, స్వామీజీ బదరీలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే 2 నెలలు మౌనంలో ఉంటాట అని. పోన్లే అమ్మ, మంచిదే, సాధన చేసుకొని అని. అంటే ఆవిడ ఏమందో తెలుసా అండి, ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉండుంటే ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా. అనవసరంగా నోరు తెరిచి వాటితో గొడవ పెట్టుకుని ఇప్పుడు మౌన వ్రతం చేస్తానంటే, ఎప్పుడు రహస్యంగా ఉండాలో అప్పుడు రహస్యంగా ఉండాలి. మన రహస్యాలన్నీ మనం ఓపెన్ చేస్తాం, దాంతో నెత్తి మీదకి అన్నీ తెచ్చుకుంటాం మనం. కాబట్టి సైలెంట్గా ఉండాలన్నమాట. ఆ మౌనం ఏదైతే ఉందో అది నేను అన్నారు. జ్ఞానవతాం జ్ఞానమహం, అది జ్ఞానవంతుల్లో ఉండేటటువంటి మహాజ్ఞానుల్లో బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్ళ జ్ఞానం వాళ్ళని ఉద్ధరించుకోవడానికి పనికొస్తుంది, వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చేటటువంటి జ్ఞానం అద్భుతమైనటువంటి. రెండోది ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో, ఈ ఋషులు మునులు దగ్గర ఉండేటటువంటిది, మహాత్ముల దగ్గర ఉండేటటువంటిది, చైతన్య పురుషుల దగ్గర ఉండేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది నేను అని చెప్పిన తర్వాత చివరికి చెప్పింది ఏంటంటే, మొత్తం సర్వభూతానాం బీజం ఏదైతే ఉందో ఆ బీజాన్ని కూడా నేనే అని చెప్పారు. నేను తప్ప ఈ ప్రపంచంలో మరొకటి ఉండడానికి అవకాశం లేదు, ఉన్నదంతా కూడా నేనే. ఇదంతా కూడా మమ తేజోంశ, నా యొక్క అంశ. ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటిదంతా కూడా నీ చేత తెలియబడుతూ ఉన్నటువంటి గొప్ప గొప్పవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క అంశగా గుర్తించు. ఇలా చెప్పుకుంటూ పోతే బోళ్ళని ఉన్నాయి. కాబట్టి ఏదో కొన్ని చెప్పా నీకు, నీ అవసరాన్ని కొద్దీ, ఇప్పుడు టైం కొద్దిగానే ఉంది కాబట్టి సంక్షిప్తంగా నేను చెప్పగలిగినని చెప్పా. ఇవన్నీ విన్నందువల్ల నీకేం పెద్ద ప్రయోజనం ఏం కలగదు. కాకపోతే ఏంటంటే నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను ఇదంతా అని చెప్పి ఆయన ఎంచుకున్నటువంటి టాపిక్, ఈ విభూతులన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆయన నిన్న పూర్తి చేసేశారు.
పూర్తి చేసిన తర్వాత ఇక్కడ విశ్వరూప సందర్శన యోగంలోకి వచ్చాం. దీన్ని విశ్వరూప దర్శన యోగము అంటారు, విశ్వరూప సందర్శన యోగము అంటారు. కాకపోతే ఏంటంటే దీంట్లో సందర్శనానికి దర్శనానికి ఒక చిన్న తేడా ఉంది. చిన్న తేడా ఏంటంటే సందర్శనము అంటే ఏంటంటే, దర్శనము అంటే నేను దర్శనం చేసుకోవటం, నేను దర్శనం చేసుకోవడం. సందర్శనము అంటే ఆయన చూపించటం. అర్థమైందా? ఆయన చూపిస్తే నేను సందర్శనం చేసుకున్నా, లేదా నేను దర్శనం చేశా. రెండు కరెక్టే, వాస్తవంగా రెండు కరెక్టే. రెండు దర్శనము అంటే చూడటం అండి, సందర్శనము అంటే సమ్యక్ దర్శనం, బాగా చూడటం. సంస్కృత పరంగా ఇంతే అర్థం. కానీ వ్యావహారికంగా వచ్చేసరికి సందర్శనము అంటే ఏంటంటే తను చూపించడం, దర్శనము అంటే నేను చూడటం. ఇక్కడ ఏంటంటే రెండూ జరిగాయి. అర్జునుడు అడిగాడు, శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు. కాబట్టి దర్శనం అని చదివినా సందర్శనం అని చదివినా ఎలా చదివినా కూడా ఒకటే ఇది. కాబట్టి విశ్వరూప సందర్శన యోగం కింద ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విశ్వరూప సందర్శన యోగంలో మొట్టమొదటి ఏంటంటే ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా మరి 10వ అధ్యాయం దాకా చెప్పినటువంటి, ముఖ్యంగా 10వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ విభూతులు ఏవైతే ఉన్నాయో ఆ విభూతులన్నీ విన్నటువంటి అర్జునుడికి ఒక చిన్న కోరిక కలిగింది లోపల. ఆ కోరికని ఇక్కడ వ్యక్తం చేశాడు. ఈ 11వ అధ్యాయం ప్రారంభంలోనే తన కోరికని శ్రీకృష్ణుడి ముందు ఉంచాడు. ఏమన్నాడు ఆయన? అర్జున ఉవాచ, ఏమంటున్నాడు? నన్ను అనుగ్రహించడం కోసం అని చెప్పి నువ్వేం చేశావు? గుహ్యం, చాలా రహస్యమైనటువంటి, ఇంతకుముందు ఎవరికి తెలియనటువంటి, ఈవెన్ నాకు కూడా తెలియనటువంటి, నువ్వు కూడా ఎప్పుడు ఎవరికి చెప్పనటువంటి నీ యొక్క విభూతులన్నింటినీ కూడా చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసావు. నీ యొక్క స్వరూపం ఏమిటో మాకు తెలియజేశావు. యత్చ త్వయా తేన మయా మోహ విగత, దానివల్ల నాకు పెద్ద లాభం కలిగింది. ఏమిటా లాభం అంటే నా మోహం అనేటువంటి తొలగిపోయింది. కాబట్టి ఇంతకుముందు నేనంతా కూడా మోహంలో ఉండటం వల్ల ధర్మాధర్మ విచక్షణ అనేటువంటిది కోల్పోయినటువంటి నేను, ఏది ధర్మం ఏది అధర్మమో తెలియనటువంటి మోహంలో పడిపోయినటువంటి నేను, వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళని సంహరించాలా వద్దా అనేటువంటి సంశయంలో పడిపోయినటువంటి నేను, ఇప్పుడు ఏమైందంటే నాకు కొంత క్లారిటీ అనేటువంటి, పూర్తిగా కాలేదండి ఇంకా, నా మోహం పోయింది అని అన్నాడు. మోహం మాత్రం పోయింది అంటే ఏంటి? నాకు నా కళ్ళ ముందు ఏర్పడినటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొర నెమ్మదిగా తొలగిపోయింది. ఇప్పుడు నాకు కొంత నా దృష్టి అనేటువంటిది క్లారిటీ వచ్చింది, మోహం పోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? తర్వాత మోహం పోయింది కాబట్టి ఇక్కడతో ఆగకూడదు. నాకు ఇంకా కోరికలు ఉన్నాయి, నీ ద్వారా తీర్చుకోవాల్సినటువంటి కోరికలు ఉన్నాయి, అవి నువ్వు మాత్రమే తీర్చగలవు. కాబట్టి అందుకని ఏం చేస్తానంటే తర్వాత చెప్తున్నారు చూడండి, 2వ శ్లోకం చదువుతాం. 11వ అధ్యాయము విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగము 2వ శ్లోకం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. మాహాత్మ్య తా మావద్దు యావద్దు అన్నీ ఉన్నాయి. త్మియ మాహాత్మ్యమపి చావ్యయం. కమలపత్రాక్ష ఇక్కడికి వచ్చేసరికి చూడండి, అసలు అర్జునుడి యొక్క సంబోధనే మారిపోయింది. ఇంతకుముందు అంత కేశవ, వార్షణేయ ఇటువంటి సంబోధనలన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాస్తవంగా భక్తిలో మునిగిపోయాడు ఈయన. ఒక కొత్త రకమైనటువంటి వ్యక్తిత్వం అర్జునుడి ద్వారా వ్యక్తం అవుతుంది. ఆ భక్తి పారవశ్యంలో శ్రీకృష్ణుడిని ఏమని సంబోధిస్తున్నాడండి ఈయన? కమలపత్రాక్ష అంటే ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. కమలపత్రాక్ష అంటే ఏంటి? ఆ కలువ రేకులు లాంటి, తామర రేకులు, పువ్వులు రేకుల్లాగా ఉండేటటువంటి కన్నులు కలిగినటువంటి వాడా కమలపత్రాక్ష. కృష్ణ భూతానాం
భవాప్యయౌ త్వత్తః మయా విస్తరశః శ్రుతౌ హి. ఈ భూతానం, ఈ ప్రాణులన్నీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జనన మరణాలన్నీ కూడా, వాటి యొక్క చావు పుట్టుకలన్నీ కూడా నీ వల్లే జరుగుతున్నాయన్న సంగతి నా చేత విస్తారంగా శ్రుతౌహి, చక్కగా నేను విన్నాను, అర్థం చేసుకున్నా. కాబట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకు ముందంతా కూడా 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో నేనేదో అందరినీ చంపుతాను, అందరూ చచ్చిపోతారు, వీళ్ళందరూ చచ్చిపోతారా, వీళ్ళందరూ నా బంధువులు కదా, వీళ్ళందరూ నా స్నేహితులు కదా, వీళ్ళందరూ ప్రాణాలు వదిలిపెట్టి ప్రాణాలు పణంగా పెట్టి నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు కదా వీళ్ళందరూ, మరి వీళ్ళంతా పుట్టారు కదా, చచ్చిపోతారు కదా, ఇన్ని రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నీ వల్లే మానవుల యొక్క, భూతాల యొక్క, ప్రాణుల యొక్క చావు పుట్టుకలు, మరణం అనేటువంటిది, జననం అనేటువంటిది జరుగుతోంది అనేటువంటి విషయం నాకు అర్థమవుతోంది. ఎంతకాలం ఏమనుకున్నా నేను పుట్టా, ఎవరికి పుట్టా? మా తల్లిదండ్రులకి పుట్టా. నేను చచ్చిపోతే నా పిల్లలు ఏడుస్తారు. మధ్యలో నా అనేటువంటిది ఒకటి ఉంది. ప్రతిసారి నేను పుట్టా. ఏదో పాట ఉండేది కదా ఆ రోజుల్లో, నేను పుట్టాను. చూడు, అది నిజంగా ఎంత వేదాంతం ఉందంటే ఆ పాటలో. నేను పుట్టిన తర్వాతే ఈ లోకం నాకు తెలిసింది, అంతకుముందు ఈ లోకం ఇక్కడ ఏముందో నాకు తెలియదు. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది. ఎంత వేదాంతం. నేను చూస్తే నాకు ఈ లోకం తెలుస్తుంది, నేను నిద్రపోతే ఈ లోకం ఉందో లేదో కూడా నాకు తెలియదు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ లోకం ఉందో లేదో నాకేం తెలుసు? నిద్రపోయిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత ఈ లోకం ఉందో లేదో నాకేం తెలుసు? నేను పుట్టకముందు ఈ లోకం ఉందో లేదో నాకేం తెలుసు? కాబట్టి నేను పుడుతున్నాను, నేను చనిపోతున్నాను, మధ్యలో నేను ఒకడున్నా. కాబట్టి ఈ నేను అనేటువంటి వాడు, నేను పుట్టాను, నేను చస్తున్నాను అని అంటున్నానే, కానీ నా యొక్క చావు పుట్టుకలు కానీ, ఈ భూతాల యొక్క చావు పుట్టుకలు కానీ అవన్నీ త్వత్తః నీ వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కనిపెట్టినటువంటి ఒక పెద్ద గొప్ప విషయం ఇది. ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నా ఈ విషయాన్ని నేను. ఈ విషయాన్ని మన ఋషులు మునులు వేల సంవత్సరాల నుంచి మన వేదాల్లో మొత్తుకొని చెప్తుంటే ఇప్పుడు అర్థమైంది టైగర్కి. పోన్లేండి, మొత్తానికి ఏదో ఒక టైంలో అర్థమైంది, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఏమంటున్నాడు? అవ్యయం మహాత్మ్యమపిచ, నీ యొక్క అవ్యయం, నాశనము లేనటువంటి మహాత్మ్యం, గొప్పదనం. కాబట్టి నీ వల్లే ఈ చావు పుట్టుకలు అన్నటువంటివి జరుగుతున్నాయి, అది కూడా కరెక్టే. దాంతోపాటు నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే నీ యొక్క గొప్పతనం కదా. 10వ అధ్యాయంలో అంతా కూడా మనం చదివినటువంటివన్నీ కూడా ఏంటి? మొత్తం అన్నీ ఆ పరమాత్మ యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్ప గొప్ప అంశాలన్నింటినీ కూడా మనం చూసాం. అవన్నీ కూడా ఏంటి? పౌరాణికంగా మనం కథలుగా మనం చిన్నప్పటి నుంచి విన్నటువంటివి, మన తాత ముత్తాతలు మనకి చెప్పినటువంటివి, మనం ఎక్కడో ఒక చోట గ్రంథాల్లో చదివినటువంటివి, ఎక్కడో కర్ణాకర్ణిగా విన్నటువంటివి, ఇటువంటి చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఏవైతే మనం ఎంతకాలం చాలా గొప్పవి అని అనుకున్నామో అవన్నీ నేను అన్నటువంటి విషయం మనకి చెప్పాడు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నువ్వు క్లుప్తంగా కూర్చోబెట్టి నాకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పావు. ఎందుకంటే ఇంకేం కావాలయ్యా? కాబట్టి నీ వల్లే చావు పుట్టుకలు అనేటువంటివి వస్తున్నాయి. నీ యొక్క ఔన్నత్యము, 2 విషయాల్ని కూడా నేను ఇప్పటి వరకు చక్కగా అర్థం చేసుకున్నా. ఇంకా నాకు సందేహాలు అనేటువంటివి లేవు, మోహంలోంచి బయటపడ్డా నేను అని చెప్పి, ఏవమేతద్యథార్థం త్వం, తద్యథార్థత్వం, ఏవమేతద్యథార్థత్వం. ఒకసారి మీ బుక్ ఏదన్నా ఇస్తారా ఎవరన్నా? నాగరాజ్, నీ బుక్. అవగ్రహాలు 2 ఉన్నాయా? 2 ఉన్నాయి అవగ్రహాలు. రెండవ గ్రహాలు ఉన్నాయి. ఆత్థ. ఓకే. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వరా ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ
ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. పరమేశ్వర, ఓ పరమప్రభు, ఎన్ని మంచి మంచి సంబోధనలు వస్తున్నాయి ఇప్పుడు. పరమేశ్వర శ్రీకృష్ణుని సంబోధిస్తున్నాడు. ఓ పరమేశ్వర, ఆత్మానం త్వం యథా ఆత్థ, ఆత్మానం నీ గురించి నువ్వు ఏ విధంగా అయితే ఆత్థ వర్ణించావో, ఏతత్ ఏవం పురుషోత్తమ, ఇదంతా ఏదైతే ఉందో ఓ పురుషోత్తమ, తే ఐశ్వరం రూపం ద్రష్టుమిచ్చామి, అదంతా కూడుకుని ఉన్నటువంటి నీ ఐశ్వరమైనటువంటి రూపం ఏదైతే ఉందో ద్రష్టుమిచ్చామి, చూడాలనుంది నాకు. ఇచ్చామి, చూడాలనుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంతకుముందు శ్లోకాలన్నిటికీ సంబంధించిందండి. ఏమన్నాడు ఇంతకుముందు? అది నేను, ఇది నేను, ఇది నేను, ఇది నేను అన్నీ చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది. అది ఇది ఇవన్నీ నాకు తెలిసినవయ్యా, నేను ఎప్పుడు చూసేటటువంటివే, నాకు తెలిసినవే. వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ అమ్మా నాన్నల గురించి తెలుసు, వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాల గురించి నాకు అన్నీ తెలుసు. నేను అడుగుతోంది ఏంటంటే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసేయి, అవన్నీ వ్యక్త రూపాలే. నీ యొక్క రూపం ఎలా ఉంటుందో చూడాలనుంది. ఇప్పుడు నువ్వు చెప్పావే అనంతమైనటువంటి రూపం ఏదైతే ఉందో అన్నీ నా నుంచే వచ్చాయి, అన్నిటి యొక్క బీజాన్ని నేనే, నేను లేనటువంటిది ఏది లేదు అని ఈ ప్రపంచంలో అని చెప్పావు కదా. ఆ రూపం ఎలా ఉంటుందో ద్రష్టుమిచ్చామి, నాకు చూడాలనుంది. ఇది ఒక వింత కోరిక. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి కోరికే ఒకటి 2వ అధ్యాయంలో కోరాడు. గుర్తుందా అందరికీ? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. సడన్గా కొత్త కొత్త కోరికలు వస్తూ ఉంటాయి అర్జునుడికి. అక్కడ కూడా అసందర్భంగా అసలు స్థితప్రజ్ఞ అనేటువంటి పదాన్ని శ్రీకృష్ణుడు ఉపయోగించడం లేదు ఎక్కడ. కాకపోతే ఏంటి, మొత్తానిగా చెప్పినటువంటి దాన్ని శ్రద్ధగా విన్నాడు కాబట్టి ఇది స్థితప్రజ్ఞ లక్షణము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాని ద్వారా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎలాంటి అతని నడక ఎలా ఉంటుంది, నడవడిక ఎలా ఉంటుంది, ఇవన్నీ అడిగాడు. అక్కడ బాగానే ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే మొత్తానికి విన్నదటువంటిదంతా కూడా రంగరించి దాంట్లోంచి ఉద్భవించినటువంటి ప్రశ్న అన్నమాట ఇది. ఏంటంటే ఇప్పుడు నువ్వన్నీ నాకు చూపించావు, ఇదిగో ఇది 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 ఇవన్నీ నా యొక్క అంశాలు అని చూపించావు, బాగానే ఉంది. ఇంతకీ నువ్వెవరు? అది నాకు చూడాలనుంది. కాబట్టి ఇప్పుడు చివరిలో ఒక క్లాస్ పెట్టాడు తర్వాత శ్లోకంలో. ఏమంటాడంటే మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఇక్కడ ఇంకో కొత్త పేరుతో పిలుస్తున్నాడు చూడండి, యోగేశ్వర. యోగేశ్వరుడైనటువంటి ఓ కృష్ణ, యోగేశ్వర ప్రభో, మళ్ళీ వెంటనే ఓ ప్రభో తండ్రి, తత్ మయా ద్రష్టం శక్యం ఇది మన్యసే యది. ఇప్పుడు నేను అడిగాను కదా నిన్ను చూపించమని, నీ యొక్క వ్యక్త రూపం ఎలా ఉంటుందో చూడాలనుంది, నేను చూస్తాను అని అన్నాను కదా. అది నేను చూడగలిగింది కనుక అయితే, ఎది ఒకవేళ శక్యం చూడగలిగింది కనుక అయి ఉంటేనే నాకు చూపించు, నేను చూడలేకపోతే మాత్రం వద్దు, చూడగలిగింది అయితే నాకు చూపించు. తతః త్వం మే అవ్యయం ఆత్మానం దర్శయ.
చూడగలిగింది కనుక అయితే నీ అవ్యయమైనటువంటి నీ యొక్క నిజస్వరూపాన్ని నాకు చూపించు అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? అర్జునుడికి ఎక్కడో ఒక చిన్న సందేహం. కృష్ణుడి యొక్క నేను రోజు చూస్తున్నటువంటి, నా రథసారథ్యం చేస్తూ ఉన్నటువంటి, నా గుర్రాన్ని నడుపుతూ ఉన్నటువంటి, నా రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి, నా స్నేహితుడైనటువంటి, నా బావ అయినటువంటి, నా మిత్రుడైనటువంటి, ఇన్ని రకాల బంధుత్వాలు ఉన్నాయి ఆయనతోటి. నాకు ఆడాం పాడాం కలిసి అన్ని పనులు చేసాం, బాగానే ఉంది ఇదంతా. ఈ కృష్ణుడు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఇది నేను కాదు అంటున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు, నువ్వు చూడగలిగినటువంటివి. ఏదో భాగవతంలోనో భారతంలోనో చూస్తే ఇవన్నీ నేను కనిపిస్తాయి ఈ విధంగా. కానీ ఆత్మదర్శనం, నీ యొక్క ఆత్మస్వరూపం అది ఎలా ఉంటుంది? వాస్తవంగా ఏంటంటేనండి, ఆత్మస్వరూపం అనేటువంటిది మొదటి నుంచి చెప్తోంది ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ? అది అవ్యక్తము, దానికి రూపం లేదు. రూపం లేదు కాబట్టి అవ్యక్తము, అది కనిపించనటువంటిది, అది తెలుసుకోదగినటువంటిది కాదు, తెలుసుకోబడేటటువంటిది కాదు, అది టాంజిబుల్ కాదు అది. మరి అటువంటి దాని గురించి ఎంతకాలం చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, నేను ఆ రూపాన్నే చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. అవ్యయమైనటువంటి అక్షయమైనటువంటి నీ రూపాన్ని నేను చూడాలి అని అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే నేను అది నేను ఇది అంటున్నాడు. ఇప్పుడు అర్జునుడు కోరుకున్నటువంటిది ఏమిటి? అది ఇది అన్నీ కలిపితే నువ్వు ఎలా ఉంటావు? అన్నీ కలిపితే నువ్వు ఎలా ఉంటావు? అక్కడ ఇక్కడ 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 అక్కడ అన్నీ కలిపితే నీ రూపం ఎలా ఉంటుంది? అది నేను చూడాలని ఉంది అని చెప్పిన తర్వాత, నేను చూడగలిగితేనే చూపించు. ఏమో మళ్ళీ చూసిన తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోయి కళ్ళు బైర్లు గమ్మి ఏదన్నా అయితే అసలు యుద్ధం ఆగిపోతుంది మొత్తానికి. నేను చూడగలిగితే చూపించు అని చెప్పి అడిగాడు. వాస్తవంగా చెప్పండి, ఇప్పుడు నా మోహం పోయింది అన్నాడు కదా, అక్కడితో ఆయన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని అర్థం. మోహం తొలగిపోయిన తర్వాత, అది కూడా దేనికి సంబంధించినటువంటి మోహం? చావు పుట్టుకలకి సంబంధించినటువంటి మోహం తొలగిపోయింది అని అన్నాడు. మరి చావు పుట్టుకలకి సంబంధించినటువంటి మోహం తొలగిపోయిన తర్వాత కౌరవులు దాని కిందకే వస్తారు, పాండవులు దాని కిందకే వస్తారు. అందరికీ ఎవరికి ఇక్కడ చావు పుట్టుకలు అనేటువంటివి అంతా ఆయనలోనే, ఆయన వల్లే జరుగుతున్నాయి. ఇంకా మోహం తొలగిపోయింది కదా, మళ్ళా ఈ కొత్త కోరిక ఏంటి? చూడాలనుంది, నువ్వెలా ఉంటావో చూడాలనుంది. చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట ఇది. ఎట్లాంటి క్రూషియల్ టైం అండి, ఎంత క్రిటికల్ టైం అది. ఏ క్షణంలో అయినా యుద్ధం ప్రారంభం అవ్వాల్సినటువంటి సమయంలో నువ్వు ఎలా ఉంటావో చూపించు, నేను చూడాలనుంది అంటే సరే. కృష్ణుడు మాత్రం ఏం చేస్తాడు? మొత్తానికి ఒప్పుకున్నాడు కాబట్టి తీర్చాల్సిందే. ఎందుకనంటే యుద్ధం చేయించాలి, ఏదో ఒక రకంగా యుద్ధం చేయించాలి. ఇప్పుడు చూపించలేదనుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క రూపాన్ని చూపించలేదనుకోండి, ఈయన అలిగి కూర్చున్నాడు అనుకోండి, నువ్వు చూపించలేను, అప్పుడు కష్టమైపోతుంది. అందుకని చూపించేయడమే బెటర్. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా సిద్ధమైపోయాడు అన్నమాట.